హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే చెప్పడానికి మీ ముందుకైతే నేను ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. నేను చెప్పేది అప్డేట్ ఏంటంటే రైతులకైతే శుభవార్త అయితే చెప్పారు మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అదేమిటనేది చెప్తాను. రైతులకు అన్నదాత సుఖీభవ ఈ నెల అయితే అమలు చేయబోతున్నట్టయితే మనకైతే సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ పూర్తి వివరాలను తెలియజేస్తాను. అలాగే కౌలు రైతులకు కూడా అవకాశం ఇచ్చేదానికి లిస్టు తయారు చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటికీ పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో హామీలు పథకం అమలు చేయడానికైతే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఈ పూర్తి వివరాలన్నీ మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాలు చెప్తాను. అలాగే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్, అలాగే కొత్తగా ఎవరైతే పీఎం కిసాన్కు సంబంధించిన అప్డేట్ కూడా చెప్తాను. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలో వాడికి కూడా నేను పూర్తి వివరాలు అందిస్తాను. తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మనం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాల ప్రకారం మన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెల మరో 2 పథకాలను నెరవేర్చేందుకు సిద్ధమైతే అయింది. ఈ 2 పథకాల్లో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ. ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 20,000 సాయం అందిస్తారు. ఈ పథకాన్ని సొంత భూములు లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందించాలనేసి నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అందించే 20,000ను 3 విడతల్లో ఇస్తారు. ఈ 20,000లో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000 కూడా కలుపుతారు. అటవీ భూములపై హక్కులు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారనేసి చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలనేసి ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా వ్యవసాయ శాఖ విడుదల చేసింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామనేసి మనకు చెప్పడం కూడా జరిగింది. ఈ సంగతి తెలిసిన విషయమే ఫ్రెండ్స్. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి భార్యాభర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు. పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు. వ్యవసాయం, ఉద్యానవనం, పంటలు, పరిశ్రమలను కూడా సంబంధిత పంటలు కూడా సాగు చేసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులే అనేసి ప్రభుత్వం తెలిపింది. కానీ ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం అయితే వర్తించదు. అంటే ఎవరు అనర్హులైన విషయాన్ని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ, ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీ, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యబద్ధంగా పదవులు నిర్వహించే లేదా నిర్వహిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగస్థలంలో పనిచేసేవారు కూడా, స్థానిక సంస్థలో శాశ్వత ప్రతిపాదక పనిచేసేవారు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు. ఇటు నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా అనర్హులు అనేసి ప్రభుత్వం తేల్చి చెప్పింది ఫ్రెండ్స్. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగాలకు మినహాయింపు ఉంటుందనేసి ఈ పథకానికి అర్హులనేసి ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్. అయితే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గత ఏడాది పన్ను చెల్లించిన వారు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. వ్యవసాయం భూములు వ్యవసాయరేత భూములుగా మార్చిన, అంటే భూములని మీరు వెంచర్స్గా మార్చిన భూములకు కూడా అనర్హులనేసి చెప్తున్నారు. ఈ పథకానికి అనర్హులని చెప్తున్నారు. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం రైతులను పీఎం కిసాన్ అప్లై చేసేదానికి రైతుల ఐడి నెంబర్లు, ఆధార్ వివరాలు సరిచేయాలనేసి, అలాగే చనిపోయిన వారి పేర్లను కూడా తొలగించి భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలనేసి ప్రభుత్వానికి అధికారులు సూచించింది ప్రభుత్వం. అలాగే గిరిజన శాఖలు కలిసిన అటవీ శాఖ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన గిరిజనులను కూడా ఎంపిక చేయాలనేసి వాళ్ళ లిస్టు కూడా తయారు చేసి సచివాలయంలో వెబ్సైట్ అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పొందుపరచాలనేసి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
అయితే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రతిపాదనలను కూడా నేతలు కార్యకర్తలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 12వ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఈ పలు పథకాలను కూడా హామీ పథకాలను ముఖ్యమైన పథకాలను అమలు చేయాలనేసి ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పడం ఈ సంగతి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ అన్నదాత సుఖీభవ అర్హులు అనేది ఆల్రెడీ వాళ్ళ లిస్టు తయారు ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా లిస్టు తయారు చేయాల్సింది ఏమిటంటే ఎవరైతే కౌలు రైతులు, ఎవరైతే భూమి లేని వాళ్ళు కౌలు రైతుగా చేసుకుంటున్నారో వారి వివరాలు కూడా వెబ్సైట్లో వాళ్ళ లిస్ట్ తయారు చేసి అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పెట్టాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజుల నుంచి ఈ అన్నదాత సుఖీభవ వెబ్సైట్ అయితే వర్కింగ్లో లేదు. ఇప్పుడైతే ఓపెనింగ్ అవుతుంది. దాంట్లో స్టేటస్ కూడా చెక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ కొట్టండి, వెబ్సైట్ ఫస్ట్లోనే వస్తుంది. దాంట్లో స్టేటస్ అనేది ఉంటుంది. దాంట్లో మీ ఆధార్ నెంబర్ కొడితే మీ స్టేటస్ అనే విషయాలు కూడా దాంట్లో తెలుసుకోవచ్చు అనమాట. అన్నదాత సుఖీభవ గురించి మనకైతే ఈ నెలలో అన్నదాత సుఖీభవ గురించి ప్రతి ఒక్కరికి రైతులకు అమౌంట్ అయితే విడుదల చేసేదానికి ప్రభుత్వం సలహాలు అయితే చేస్తుంది. ఎవరైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకుని ఉంటారో వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా. అలాగే ఎన్పిఎస్ లింక్ అనేది ప్రతి వారికి ముఖ్యమైన ఇది సమాచారం. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎన్పిఎస్ లింక్ లేదో వాళ్ళు చూసుకొని ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. ఖచ్చితంగా అమౌంట్ పడడానికైతే వీలుంటుంది. అంటే పెండింగ్లో లేకుండా అమౌంట్ ఉండాలంటే మీకు ఎన్పిఎస్ లింక్ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ అన్నదాత సుఖీభవ గురించి నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవలో ఇంకా కూడా చాలా మీకు అప్డేట్స్ వస్తే నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఈ నెలలో అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందన పథకాలను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సలహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.